లూకా సువార్త 18:9. తామే నీతిమంతులమని జాగ్రత్త వినండి. మళ్ళా ఇది కూడా చాలా డేంజర్. ఇది కొందరు ఉంటారు, మా చర్చే పరలోకం పోద్ది, మా చర్చే. మిగతా విశ్వాసులు అసలు వాళ్ళు నరకం ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి, అంతే. యా, రీడ్ దట్. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. చూడండి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన చేయని వాడిని తృణీకరించకు. డోంట్ రిజెక్ట్ ద పర్సన్ హూ ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన చేయని వాడిని నువ్వు తృణీకరించకూడదు. అదే వాక్యం సెలవిస్తుంది. యా, గో హెడ్. కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ఈ ఉపమానం చెప్పాడు యేసయ్య. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వాడిలో ఒకడి పేరు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతరుల మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఈడి వల్ల అసలు కాదు, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దట్స్ ఎ రాంగ్ ప్రేయర్. అది ఒక వేషధారణ ప్రార్థన. దేవా నేను చోరులను, నేను దొంగని కాదు, అన్యాయస్తులను అసలుకే కాదు, వ్యభిచారులనైనా ఇదిగో వీళ్ళలాగానే అసలు వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనా వేరే వాళ్ళలాగా నన్ను చేయనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటున్నాడు. యా, నెక్స్ట్. వారమునకు 2 మారులు ఉపవాసం. ఇదిగో ఇంకొక వేషం. ఇదే వేషం. వారానికి 2 సార్లు ఉపవాసం. ఎవడు అడిగాడు ఇప్పుడు వీడిని? నేను అడిగానా ఫాస్టింగ్ ఉన్నావు అని? నేను ఎందుకు అడుగుతా? నాకేమంత అవసరం? నువ్వు ఫాస్టింగ్ ఉంది ఏంది, ఉండకపోతే నాకెందుకు? నాకెందుకమ్మా నువ్వు ఫాస్టింగ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? హూ ఆస్క్డ్ యు? నిన్నే ఫాస్టింగ్, నిన్నే అట్లా అయిపోయి 40 రోజులు అట్లా అయిపోయి ఇట్లా బయటకు వచ్చావు, అంతే. ఏం చేయాలరా? 2 డేస్ కూడా వస్తుందని భయం వేస్తుంది నాకు. గడ్డలు వేసాలు పెంచేసి లెంట్ డేస్ కచ్చ కొనికిచ్చేస్తాను. Lenten fasting. As you show your spirituality, you show your performance to everyone in this world, including your pastor. నీ పాస్టర్ కూడా చూపిస్తావు, I am in fasting. చూడు వాడి అతను ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇతను నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఇతను వారానికి 2 మారులు ఉపవాసం. వారానికి మంగళవారం శుక్రవారం పక్కా ఫాస్టింగ్. బ్రదర్ నీకు తెలీదు, నాకెందుకు తెలుసు? నాకు తెలియదు. నీ ఫాస్టింగ్ ఎప్పుడు నాకేం తెలుసురా? చదువుమా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. మొత్తం సెల్ఫ్ డబ్బా కొట్టేశాడండి. అందరికి చెప్పేస్తున్నా, నేను ఫస్ట్ రెగ్యులర్ టైత్ పేరు, నేను ఫస్ట్ నేనే టైత్. తెలుసా, EGM లో ఫస్ట్ నేనే దశమాకు కట్టేది. ఎప్పుడు కట్టాడా? నేనే ఫస్ట్ కట్టేది. అదేంటది చెప్పాలి. సెల్ఫ్ వేషధారుడు వాడు. He's a hypocrite. Even though you are a tithe payer, even though you are fasting twice a week, still you are a hypocrite if you are sharing the information with others. Yeah, చదువు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు. ఇప్పుడు దాకా వీడు ఏం చేశాడు? సెల్ఫ్ డబ్బా బాగా కొట్టాడు. ప్రభు విన్నాడు. ఏం రెస్పాండ్ కూడా అవ్వాలి. అసలు ఇలాంటి ప్రార్థనలకి ప్రభు రెస్పాండ్ అవ్వడు, తెలుసా మీకు అది? He never responds to this kind of prayers. Yeah. ఆకాశము వైపు. ఎవరైనా ఇందాకెవరు? పరిసేయుడు. ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు. ఈయన వేరే. ఈయన ఈ సుంకరి దూరముగా ఉండి చర్చ్ బయటనే వాకిల దగ్గర నిలబడుకొని ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. లుక్ ఎట్ దట్. రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుడికి చెప్పాడా నేను ఫాస్టింగ్ ఉన్నాను ప్రభా అని? నో. ప్రభా నేను దశంభాగం వేసాను చూడు ప్రభా అన్నాడా? నో. ప్రభా వారానికి 2 days ఫాస్టింగ్ ప్రభా. దేవుడికి ఏం చెప్పలేదు, ఇంకేం చెప్పలేదు తెలుసా? ప్రభా వీళ్ళలాగా అసలే లేని ప్రభా నేను చెప్పలేదు. యు ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. చూడండి పరిసేయుడు ప్రార్థన ఎలా ఉంది, సుంకరి ప్రార్థన ఎలా ఉంది. పరిసేయుడు ప్రార్థన ఏ ప్రార్థన?
వేషధారుల ప్రార్థన. సుంకరి ప్రార్థన ఏంటి? యథార్థమైన ప్రార్థన. హీఈస్ ఓపెన్ టు గాడ్. ఫాదర్, ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నాడు అంతే. ఆ ప్రార్థనలో ఏమైనా ఫాస్టింగ్ గురించి చెప్పాడా? నువ్వు దేవుడికి ఫాస్టింగ్ గురించి చెప్తే అంటమ్మా, నువ్వు దేవుడికి దశమా గురించి చెప్తే కట్టేది నువ్వు ఆయనకే కదా. ఆయన దగ్గర రిసిప్ట్ లేదా? ఉంది. ఆయన దగ్గర డేట్స్ లేవా? ఆయన దగ్గర ఉంది. God knows everything and you are trying to tell to God about your fasting. You very wise fellow. పరమ జ్ఞాని. ఏమ్మా, నువ్వు దేవుడి గురించి, దేవా నేను ఫాస్టింగ్ ఉన్నాను 7 days ముట్టాలు తెలీదా? నేను మొన్నే 40 days 30 days ఫాస్టింగ్ ప్రేస్ ముగించుకొని వచ్చాను. ఏం చేయాలి నేను? గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫాస్టింగ్ ఉన్నా, 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా, నువ్వు నిలబడుకొని ఇలా వచ్చి దెయ్యాలు తీస్తాను నేను అంతే. ఐ రిమూవ్ డీమన్స్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఫీస్టింగ్ చేస్తే దేవుడు వస్తాడు, ఫాస్టింగ్ చేస్తే దెయ్యాలు వస్తాయి. అది లాజిక్ మీరు మర్చిపోయారు. వెన్ యూ ఫాస్ట్, నీ చుట్టూ భయంకరమైన దురాత్మలు ఉంటాయి. యూ అట్రాక్ట్ మెనీ డీమన్స్ వెన్ యూ ఫాస్ట్. యు నో దట్? యా. నువ్వు ఒక్కొక్క దాని గురించి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తావంటే ప్రతి దెయ్యం అక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న దెయ్యము నేరుగా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అండ్ యూ ఎంజాయ్ ఇన్ ఫాస్టింగ్ విత్ డీమన్స్. దేవుడు చెప్పున్నాడు ఆపేయమని, నువ్వు ఆపేస్తావు. ఎందుకంటే ఆకలేస్తుంది కదా నీకు. ఎప్పుడు 3 అయింది, ఎప్పుడు అమ్మా ఫాస్టింగ్ అయిపోతుంది, నువ్వు ఈ లోపల బిర్యానీ రెడీ చేయి అంటే బిర్యానీ. ఏం పన్నా ఫాస్టింగ్ రండి, ఇది వేషధారు ఫాస్టింగ్. సో దేర్ ఆర్ మెనీ హిపోక్రట్స్ ఇన్ దిస్ సొసైటీ. ఈ భూమి మీద చాలా మంది వేషధారులు ఉన్నారు. ప్రభా, ఈ అమ్మాయిలాగా లేను ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఈ అమ్మాయిలాగానే పరిగి లేకుండా లేను ప్రభా, నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నీకు స్తోత్రం ప్రభా. వీళ్ళ కుటుంబం లాగా నా కుటుంబం లేదు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. వేరే వాళ్ళ గురించి నీకు ఎందుకు ప్రార్థనలు? బి వాట్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి రా. నీ ప్రార్థన ప్రభు వింటాడు. వాళ్ళకంటే ఫస్ట్ నీకే దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. కమ్ ఆన్, లెట్స్ రీడ్ డౌన్. కమ్. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అదెట్లా అంటే నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడంట. ఆమేన్. యా, చదవండి. తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. ఆమేన్. యా. సో మనం వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. నో 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 నో, నిన్ను దేవుడు చూస్తున్నాడా లేదా, అది ఇంపార్టెంట్. అందుకే మనం స్టార్టింగ్లో ఫస్ట్ చదివాం, నీ కుడి చెయ్యి ఇచ్చేది ఎడం చేయికి. డోంట్ బీ విత్ హిపోక్రట్స్. నువ్వు వేషధారులతో ఉంటే నువ్వు కూడా వేషధారులు అయిపోతావు. బీ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఇన్ ద మార్కెట్. ఎవరు వీళ్ళు? వినబడలేదు. వాళ్ళ వేషం ఎవరు ముందు? దేవుణ్ణి వాడుకొని నీ ముందు యాక్ట్ చేస్తున్నారు. దే ఆర్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ బట్ వాట్ బిఫోర్ పీపుల్. జనాల ముందు వాళ్ళ వేషం వేస్తున్నారు, జనాల ముందు వాళ్ళు నాట్యం చేస్తున్నారు, జనాల ముందు వాళ్ళు మంచి వాళ్ళుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు. దే ఆర్ నాట్ గుడ్ బట్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గుడ్. దే ఆర్ నాట్ బోల్డ్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బోల్డ్. నీతిమంతులు నటించాల్సిన అవసరం లేదు, ప్రేమించేవాడు నటించాల్సిన అవసరం లేదు, మంచివాడు నటించాల్సిన అవసరం లేదు. బికాస్ వాడి నరాల్లో, వాడి నేచర్, వాడి క్యారెక్టర్ మంచిదై ఉంటుంది. ఆమేన్. ఆమేన్. సో బీవేర్ ఆఫ్ దిస్ హిపోక్రట్స్. ఈ వేషధారులతో మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. సో ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను మందిరములోకి లోపలికి రావడం కూడా నాకు అర్హత లేదు, తల పైకెత్తే ధైర్యం కూడా నాకు లేదు, నన్ను క్షమించు ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు సార్? నీతిమంతుడా, నీ పాపాలు క్షమించబడ్డా, వెళ్ళిపో అన్నాడు. He went with joy. ఎప్పుడైతే మనం ఈ వేషధారి తత్వంలో నుంచి మనం బయటికి రాగలమో మనము క్రీస్తు కొరకు జీవించగలం. ఆమేన్. We can live for Christ.